హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేను మిక్స్డ్ వెజ్ పచ్చడి ఫ్రెష్ బ్యాచ్ తయారు చేస్తున్నానండి. దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ఓకే, ఇందులో క్యారెట్, బీన్స్, దొండకాయ, కాకరకాయ, గోరుచిక్కుడుకాయ, ఆలు ఇవన్నీ సన్నగా కోసుకొని పచ్చిదనం లేకుండా నూనెలో బాగా వేయించుకుంటామండి. ఇదిగోండి అన్ని వేయించుకున్న ముక్కలు చూసారా. ఇప్పుడు ఇందులో గుజ్జు చేసుకుందామండి. ఈ గుజ్జులో మనం చింతపండు, మెంతిపిండి, ఆవు పిండి, ఉప్పు, కారం అన్ని కలిసి ఉంటాయండి. దంచిన వెల్లుల్లి ముద్ద, తాలింపు గింజలు, కాచి చల్లారబెట్టుకున్న పల్లి నూనె వేసి వేయించిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, మిక్సీడ్ వెజ్ పికిల్ కదండి, పేరులోనే ఉంది కదండి మిక్స్ అనేది. అందుకని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ అండి, వేయించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కలుపుకుందామండి. అబ్బా చూసారండి కలర్ ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చాలా బాగుందని చెప్పి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఫ్రెష్ గా మళ్ళీ పెట్టామండి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, మన దగ్గర చాలా రకాల వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయండి. మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.